అనుకుబుగా లేని భర్తతోనైనా కాపురం చేయవచ్చు గాని అనుమానపు మొగుడితో కలిసి అస్సలు ఉండలేరు. దీనికి మద్యం మత్తు తోడైతే ఆ ఇల్లు నరకంగా మారుతుంది. కలిసి ఉండటం కష్టమైనప్పుడు విడిగా మనశ్శాంతిగా ఉండటమే మేలనుకుంది. కనీసం బిడ్డలనైనా చదివించుకొని ప్రయోజకులను చెయ్యాలని కలలుగన్నది. తన కాళ్లపై తాను నిలబడమే కాక ఎందరో మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు తన వంతుగా సాయం అందిస్తూ ముందుకు సాగుతోంది. అయినా ఆ దుర్మార్గుడు ఆమెను వదల్లేదు. ఊరు వదిలిపెట్టి వెళ్ళినా విడిచిపెట్టలేదు. కక్షగట్టి మరీ అత్తారింటికి వచ్చి ఏం చేశాడు? భార్యపై ఉన్న అనుమానంతో ఎలాంటి దారుణానికి పాల్పడ్డాడు? అనుమానపు పురుగు ఒక్కసారి బుర్రలో చేరిందంటే అది ప్రతిరోజు తొలుస్తూనే ఉంటుంది. దీనికి చాడీలు, అసత్య ప్రచారాలు జతగడితే ఆ పురుగు మనిషిని కుదురుగా కూర్చోనివ్వదు. చేతులారా కుటుంబాన్ని, జీవితాలను నాశనం చేసే వరకు విడిచిపెట్టదు. 15 ఏళ్ల పాటు ఆనందంగా సాగిన దాంపత్య జీవితం భర్త అనుమానంతో ముక్కలయ్యింది. భర్త బాధలు భరించలేక పుట్టింటికి వెళ్లి సంతోషంగా తన జీవితం తాను గడుపుతున్నా అతను ఆమెను వదిలిపెట్టలేదు. అదే అనుమానం జబ్బుతో అంతమొందించే వరకు నిద్రపోలేదు. మార్కాపురం జిల్లా గిద్దలూరుకు చెందిన పందిటి దావీదు మరియా జ్యోతికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. దశాబ్దం పాటు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో అనుమానం చిచ్చురేపింది. మద్యానికి బానిసైన దావీదు చెప్పుడు మాటలు విని భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో పిల్లలిద్దరిని తీసుకుని జ్యోతి పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడే కష్టపడి పనిచేసుకుంటూ బిడ్డలను సాకుతోంది. కొమరోలు వెలుగు కార్యాలయం గ్రామైక్య సంఘం సభ్యురాలిగా పనిచేస్తూ స్వయం సహాయక సంఘాల కార్యక్రమాల్లో జ్యోతి చురుగ్గా పనిచేస్తోంది. అందరితో ఎంతో కలివిడిగా ఉంటూ తోటి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో సాయం చేస్తోంది. అయితే 4 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉన్నప్పటికీ దావీదుకు ఆమెపై అనుమానం మాత్రం పోలేదు. అప్పుడప్పుడు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో చెల్లితో కలిసి బయటకు వెళ్లిన జ్యోతిని అడ్డుకున్న దావీదు గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. కళ్ల ముందే అక్క చనిపోవడంతో భయంతో ఇంటికి పరుగుపెట్టిన చెల్లి విషయం అందరికీ చెప్పడంతో కుటుంబ సభ్యులంతా అక్కడికి పరుగెత్తారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరమజ్యోతి అనే ఒక మహిళను, మరియజ్యోతి అనే మహిళను ఆ భర్త దావీద్ అనే అతను ఇవాళ వచ్చి గొడ్డలతో బహిర్భూమికి వచ్చిన వాళ్ళని గొడ్డలతో నెగి చంపాడని మాకు ఫిర్యాదు ఇచ్చున్నారు. దాని మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. మిగతా విషయాలు తదుపరి దర్యాప్తులు తెలియజేస్తాం. మద్యం మత్తులో నిరాధారమైన ఆరోపణలతో దావీదు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకున్నాడు. అనుమానంతో భార్యను హత్య చేసి జైలు పాలవడంతో ఇప్పుడు 2 బిడ్డలు తల్లిదండ్రుల్లేని అనాథలుగా మారిపోయారు. మమ్మల్ని